మీ ఐడియల్ బాడీ వెయిట్ కంటే మీరు చాలా ఎక్కువ ఉన్నారు, 100+ వెయిట్. మీ ఐడియల్ బాడీ వెయిట్ ఒక 75 kgs అనుకోండి మీ హైట్ నుండి. ఉమెన్ అయితే ఒక 65 kgs. కానీ మీ వెయిట్ ఒక 80-90+ ఆర్ మెన్ అయితే 100+ ఉంటే ఈ టైంలో లైపోసెక్షన్ చేయొచ్చా? చాలా మందికి ఏంటంటే నేను ఫస్ట్ లైపోసెక్షన్ చేయించుకొని వెయిట్ లాస్ అవుతాను. సో ఫస్ట్ థింగ్, లైపోసెక్షన్ చేయాలంటే యూజువల్గా మీ BMI అండర్ 30 ఉండాలి. అండ్ అబోవ్ 30 ఉన్న టైంలో లైపోసెక్షన్ ఇండికేషన్స్ చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో చేస్తాం, బట్ చాలా తక్కువ. సో మీరు నియర్ బాడీ వెయిట్లో, ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నప్పుడే ఎక్కడైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తీయడానికి వరకే లైపోసెక్షన్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. మీరు హెవీ వెయిట్లో ఉండి లైపోసెక్షన్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఐడియా ఎట్లుంటుందంటే చేసిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసి తగ్గుతాను. జనరల్గా యాజ్ పర్ ద డాక్టర్స్ ఎనస్థీషియా కానీ ఏదైనా కూడా అండర్ వెయిట్ ఉన్నప్పుడే మనకు ఈజీ ఉంటుంది సర్జరీ చేయడం కూడా. ఈవెన్ గైనకోమాస్టియా ఉన్నప్పుడు కూడా కొంత వెయిట్ తగ్గిన తర్వాత కనుక మీరు గైనకోమాస్టిక్ సర్జరీ కరెక్ట్ చేసుకుంటే మీకు ఓవరాల్ బాడీ షేప్ నీట్గా ఉంటుంది. నెంబర్ 2, సెకండ్ థింగ్, లైపోసెక్షన్లో మీ మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ అంటే మీరు ఒక 70 kgs ఉంటే మాక్సిమం హైయెస్ట్ అమౌంట్ 7 liters కంటే ఎక్కువ తీయకూడదు. అది సేఫ్టీ కాదు. దాంతోపాటు కొంత బ్లడ్ లాస్ అవ్వచ్చు, కొంత పెయిన్ ఎక్కువ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఎవరైనా వెయిట్ లాస్ కోసము లైపోసెక్షన్ కనుక మీరు ఆలోచిస్తుంటే ఇది